హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్. హౌ ఆర్ యు ఆల్? మనం ఇంట్లో ఎగ్ కర్రీ ఎక్కువగా ఉడకపెట్టి కానీ ఆమ్లెట్ కానీ చేసుకొని తింటాం కదా. ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ మీరే చేసుకొని తింటారు. ఇక్కడ నేను 4 ఎగ్స్, 3 ఆనియన్స్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకో ఎగ్ మాత్రం పగిలిపోయి ఉంది, అందుకే అది బౌల్లో పెట్టి ఉంచాను. తర్వాత స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టి కర్రీకి సరిపడా ఆయిల్ వేసి వేడి కాగానే అందులో జీలకర్ర, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసి మంచిగా కలుపుకోవాలి. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి సాల్ట్ వేయాలి కదా. ఇప్పుడే మనం రుచికి సరిపడా సాల్ట్ వేసేయాలి. మంచిగా మరొకసారి కలుపుకోవాలి. మిల్ మేకర్ల ఫ్రై నా ఛానల్లో పోస్ట్ చేశాను కదండి, అందులో ఒకరు సాల్ట్ వేయలేదని కామెంట్ చేశారు. అక్కడ కూడా ఇలానే ఆనియన్స్లో వేసేసాను. తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఆనియన్స్ని, అల్లం వెల్లుల్లి పేస్ట్ని మంచిగా ఫ్రై కానివ్వాలి ఆయిల్లో. ఒక్క 3 మినిట్స్ తర్వాత ఆనియన్స్ ఇలా ఫ్రై అయిపోయాయి. మరీ ఎక్కువగా ఫ్రై కావాల్సిన అవసరం లేదు, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు కర్రీకి సరిపడా పసుపు, అలాగే మన టేస్ట్కు తగ్గట్టు కారం, ధనియా పౌడర్ వేసి అలాగే కొద్దిగా కొబ్బరి పొడి కూడా వేసి అన్నిటినీ మంచిగా కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఆయిల్లో కొద్దిగా ఫ్రై కావాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అందుకే ఒక 1 మినిట్ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఎక్కువసేపు ఉడికించుకోవద్దండి, అడుగంటుతుంది. ఒక 1 మినిట్ తర్వాత మరొకసారి కలుపుకొని ఇందులో 1/2 గ్లాస్ కంటే ఎక్కువ వాటర్ని యాడ్ చేయాలి. అంటే మనం తీసుకున్న ఎగ్స్ని బట్టి, ఆనియన్స్ని బట్టి మీరు ఎక్కువ కర్రీ వండుకోవాలనుకుంటే వాటర్ని కూడా ఎక్కువ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ కూడా కొంచెం వేడైన తర్వాత ఇందులో లవంగాల పొడి, కొద్దిగా యాలకుల పొడి కూడా వేసి మరొకసారి కలుపుకొని ఎగ్స్ని వీడియోలో చూపించిన విధంగా వేయాలి. వేసి కదపకూడదు, అలానే ఉంచాలి. ఇక్కడ చూడండి, పలిగిపోయిన ఎగ్ ఇది కూడా వేసేస్తున్నాను. వేసి మూత పెట్టి కొద్దిసేపు ఉడకనివ్వాలి. అంటే ఒక 3 to 4 మినిట్స్ మంచిగా ఉడకనివ్వాలి. 3 to 4 మినిట్స్ తర్వాత కింద మంచిగా అట్టులాగా రెడీ అయిపోతుంది. అప్పుడు వీటిని ఒక్కొక్కటి నెమ్మదిగా టర్న్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 4 to 5 మినిట్స్ వరకు మంచిగా ఉడికించుకోవాలి. మధ్యలో మరొకసారి మూత తీసి మంచిగా టర్న్ చేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. అంతే, ఎగ్స్ అనేవి మంచిగా ఉడికిపోతాయి. ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లోనే జరగాలి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. అంతే, కొద్దిసేపటికి కర్రీ రెడీ అయినట్టే. స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకొని తినడమే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీలైతే మీ స్నేహితులకి, బంధువులకి కూడా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.